గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. మనం ప్రాణాయామం నేర్చుకుంటున్నాం, కపాలభాతి ప్రాణాయామం. సో కపాలభాతిలో వామచాలన, దక్షిణ చాలన కపాలభాతి ఎలా చేయాలి, రెండింటినీ కలిపి వామచాలనం కలిపి దక్షిణ చాలనం కలిపి ఎలా చేయాలో 21 సార్లు, అంటే 410 సార్లు. ఇక్కడ నుంచి 21 టైమ్స్, ఇందులో నుంచి 21 టైమ్స్, ఇందులో నుంచి 21 సార్లు, ఇందులో నుంచి 21 సార్లు. ప్రతిసారి 3 3 3 హం సం 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 అలా ఇందులో నుండి మళ్ళీ మధ్యలో ప్రాకృతిక ప్రాణాయామం, నెమ్మదిగా ఇదా పింగళ ప్రాణాయామం, ఎడమ ముక్కులో అనులోమ విలోమ ప్రాణాయామం, నెమ్మదిగా ఇందులో నుంచి పీల్చుకోవడం, నెమ్మదిగా ఇందులో నుంచి వదిలేయటం, నెమ్మదిగా కుడిముక్కులోంచి పీల్చుకోవడం, నెమ్మదిగా ఎడమ ముక్కులోంచి వదిలేయటం. ఆ విధంగా అది రికార్డింగ్ పెట్టుకొని, జపా అని అంటాం, రికార్డింగ్ పెట్టుకొని ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారంగా మనం కనుక ప్రాణాయామం చేసినట్లయితే, ప్రాణాయామం ఎందుకనంటే ప్రాణాయామం సూక్ష్మమైంది కనుక మనంతటా మనం ప్రాణాయామం నేను చేస్తాను అని చేయటం తగదు. ఎందుకంటే మనకు ఆ ప్రాణం మీద కంట్రోల్ అనేది రాదు. ఆ ప్రాణం మీద కంట్రోల్ రావడానికి టైం పడుతుంది. అందుకే దాని జపబద్ధంగా గురుముఖంగా ఆ చెప్పేటువంటి శబ్దానికి అనుగుణంగా, మంత్రానికి అనుగుణంగా ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మంత్రసిద్ధి కలుగుతుంది అని అంటాం, ప్రాణసిద్ధి కలుగుతుంది అని అంటాం. సో అందుకే గురువు యొక్క ఆశీర్వచనం లేకుండా, గురుముఖంగా నేర్చుకోకుండా మంత్రసిద్ధి కలగదు అని ఎందుకు చెబుతారు? అందుకే చెబుతారు. ఎందుకంటే ప్రతి మంత్రం ప్రాణాయామంతో కూడి ఉంటుంది, ప్రతి ప్రాణాయామం కూడా మంత్రంతో కూడి ఉంటుంది. మనసు నియంత్రించేది మంత్రం అని అనుకున్నాం. సో అలాగే ఇప్పుడు ఈరోజు మన వాతక్రమ కపాలభాతి అని అంటాం. వాతక్రమ అని అంటే ఏంటి? వాతక్రమ భస్త్రిక నేర్చుకున్నాం. అలా శ్వాసని పీల్చుకొని ఒకేసారి శ్వాసను వదిలేయటాన్ని, ఒకేసారి పీల్చుకొని ఒకేసారి వదిలేయటాన్ని దాన్ని మనం భస్త్రిక అని అనుకున్నాం. కపాలభాతి అంటే వాతక్రమ కపాలభాతి. ఎడమ నాసిక ద్వారా శ్వాసని వదిలేస్తూ 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 ద్విపద, త్రిపద, చతుష్పద, పంచద, షడ్పద, సప్తద, సప్తధ ఆర్ షడధం, అష్టదం. మీరు ఎన్నిసార్లు అంటారు? దశమం. అన్నిటికంటే ఉత్తమమైనది దశమం. కాకుండా అంతసేపు శ్వాసని ఆ విధంగా వదిలేయగలగాలి. అప్పుడు అది ఉత్తమమైనటువంటి, అంటే మీ యొక్క రెసిడ్యువల్ వాల్యూమ్, లంగ్స్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో, పేర్కొనిపోయినటువంటి లోటు పేర్కొనిపోయినటువంటి వాయువులు ఏవైతే ఉంటాయో, కార్బన్ డైఆక్సైడ్ అనేది అది చాలా బరువుగా ఉంటుంది. సో దాన్ని బయటికి తీయాలంటే ఫోర్స్డ్ ఎగ్జలేషన్. కపాలభాతి అనేది ఫోర్స్డ్ ఎగ్జలేషన్, పూర్తిగా ఎంప్టీ చేయటం. ఎంప్టీ చేస్తే కానీ నింపలేము. ఇప్పుడు కుండలో నీళ్లు నిండా ఉన్నాయి, మనం ఏమైనా పోస్తామండి? ఏం పోయలేము. కుండలో ఆల్రెడీ ఫుల్ ఉంది. నువ్వు అందులో పచ్చ ద్రావణం ఉంది, నువ్వు ఇప్పుడు ఎరుపు ద్రావణంతో నింపాలి. అందులో బియ్యం ఉన్నాయి నిండుగా, ఇప్పుడు దాంట్లో నువ్వులు నింపాలి. నువ్వు బియ్యం నిండా ఉన్నాయి, నువ్వు అందులో నువ్వులు నింపు చూద్దాం, నింపగలుగుతావా? నింపలేము. సో నువ్వులు నింపాలి ఆ కుండలంటే ఏం చేయాలి? మొదలు అందులో ఉండేటువంటి బియ్యాన్ని ఖాళీ చేయాలి. ఆ తర్వాత నువ్వుల్ని కానీ నువ్వు ఏ ధాన్యం అయితే నింపదలుచుకున్నావో నింపవచ్చు. అవునా? నేను అందులో ఉండేటువంటి బియ్యాన్ని తీయలేదు, ఇక నేను అందులో నుంచి నాకు తెలిసయ్యా కుండని ఎలా నింపాలో నువ్వులతో, ఆ నువ్వులు తీసుకొచ్చి అందులో పోస్తూ ఉన్నాను. సో ఏమవుతాయండి నువ్వులు? ఆ కుండ నిండుగా ఉందనుకోండి, బియ్యంతో ఇలా ఉంది అనుకోండి, పైన కోణం కూడా ఇలా ఉంది, నిండుగా ఉంది, దాని మీద పోసే నువ్వులు ఒక్క నువ్వు గింజ కూడా నువ్వు నింపలేవు. అలాగే నువ్వు శ్వాసని ప్రాణంతో, ఊపిరితిత్తుల్లో ప్రాణంతో నింపాలి అని అంటే మొదలు అపాన వాయువుని, ఆ యొక్క సమాన వాయువుల్ని, ఉదాన వాయువుల్ని, ఆ యొక్క వ్యాన వాయువులు ఏవైతే ఉన్నాయో ఆ వాయువుల్ని స్వాహ, వాటిని అన్నింటినీ మండించి వేయాలి, వాటన్నింటినీ తీసివేయాలి. వాటన్నింటినీ మండించి వేసేది, వాటన్నింటినీ తీసివేసేటువంటి దాన్నే ఏమంటాం? వైకృతిక ప్రాణాయామాలని అంటాం. కపాలభాతికి ఎందుకు అంత పేరు?
ఎందుకు కపాలం మీద పనిచేస్తుంది అని అంటే అది ఆక్సిజన్ అనేది బ్రెయిన్ 19% ఆఫ్ ఆక్సిజన్ బ్రెయినే కన్జ్యూమ్ చేస్తుంది మనకి. ఎందుకని బ్రెయిన్ కన్జ్యూమ్ చేస్తుంది? ఎందుకంటే కార్బోహైడ్రేట్, ఆక్సిజన్ అనేది కార్బోహైడ్రేట్ని బ్రెయినే కన్జ్యూమ్ చేస్తుంది. అందుకని దాని యొక్క ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ. అందుకనే కార్బోహైడ్రేట్ అనేది పిండి పదార్థాలు అనేవి మనం మానేయకూడదు. నువ్వు పిండి పదార్థాలు నువ్వు అన్నం మానేసాను, ఆ తర్వాత ఇది మానేసాను, నువ్వు ఓన్లీ పచ్చి కూరగాయల మీద ఉంటాను, లేకపోతే నేను ఏది మాంసం మీద ఉంటాను, కీటోజెనిక్ మీద ఉంటాను, నీ బ్రెయిన్కి న్యూట్రిషన్ అందదు. బ్రెయిన్కి కంపల్సరీ కార్బోహైడ్రేట్ అవసరం. బ్రెయిన్కి నువ్వు ఎంత కీటోజెనిక్ వేసినా కూడా బ్రెయిన్కి అంత కెపాసిటీ లేదు. ఓన్లీ ఫ్యాట్ మీద, ఓన్లీ కీటోన్స్ మీద, ఓన్లీ బీటా ఆక్సిడేషన్ మీద ఏది బ్రెయిన్ యొక్క న్యూరాన్స్ అనేవి సర్వే కావటం. బ్రెయిన్ ఈవెన్ నైట్లో పడుకున్నప్పుడు కూడా శరీరం అంతా ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తే బ్రెయిన్ మాత్రం కార్బోహైడ్రేట్ని, పిండి పదార్థాలని కన్జ్యూమ్ చేస్తుంది. అందుకే మనది చాలా గొప్పమైనటువంటి సంస్కృతి ఆంధ్రాలో, తెలంగాణలో అని దక్షిణ భారతదేశంలో. ఎందుకని అన్నం తింటాం, రైస్ తింటాం. ఎవరు తిన్నారు అన్నం? ఎవరు తిన్నారు? బుద్ధితో పనిచేసేటువంటి వాడు, మెదడుతో పనిచేసేటువంటి వాడు అన్నం తిన్నాడు. ఎవరైతే శరీరంతో పనిచేసేవాడు జొన్నలు తిన్నాడు. అర్థమైందా అండి? సో బ్రాహ్మణులు ఏం తిన్నారయ్యా? శ్రేష్టమైనటువంటి రైసు, అన్నం తిన్నారు. వాళ్ళు ఎప్పుడు జొన్నలు తినలేదు. మరి నాలు దున్నేటువంటి వాడు ఏం తిన్నాడయ్యా? వాడు జొన్నలు తిన్నాడు. ఎందుకంటే జొన్నలు అనేవి బ్రెయిన్కి అందులో లెక్టిన్స్ ఉంటాయి, గ్లూటెన్స్ ఉంటాయి, అవన్నీ ఇరిటెంట్స్, పనికిరావు. ఎందుకు? అవి కార్బోహైడ్రేట్ని సప్లై చేయలేవు, కార్బోహైడ్రేట్ని ఇరిటేట్ చేసేవి అందుకని బ్రెయిన్కి సిరియల్స్ ఈజ్ నాట్ గుడ్ న్యూట్రిషన్. సో బ్రెయిన్కి మంచి ఏది అన్ని వైటమిన్స్ ఉండేటువంటి దంపుడు బియ్యమో, లేకపోతే ఏది శ్రేష్టమైనటువంటి బాస్మతి బియ్యమో, అలాంటి బియ్యమే తినాలి. ఎందుకు బాస్మతి బియ్యం చెప్పాను కదా, 5 నెలలు 6 నెలలు అది పంట పడుతుంది. 6 నెలలు అది పెరగడానికి 6 నెలలు పడుతుంది. అది అందుకే సన్నగా ఉంటుంది. అందుకే బాస్మతి బియ్యం ఉన్నవాళ్ళే తిన్నారు. ఎందుకని? అది తింటే సన్నగా ఉంటారు. ఉన్నవాళ్ళు సన్నగా ఉంటారు, స్లిమ్గా ఉంటారు, అందంగా ఉంటారు. అందంగా ఉండాలి, సన్నగా ఉండాలి అంటే ధాన్యంలోనే ఉంది దాని యొక్క క్వాలిటీ. అది 6 నెలలు పెరిగి అది ఇంతే సన్నగా ఉంటుంది. అందుకని ఎంతకాలం ఎక్కువ కాలం పడితే ఆ ధాన్యానికి పెరగడానికి ఆ ధాన్యం ఎంత సన్నగా ఉంటే ఆ ఆహారం తింటే నువ్వు కూడా అలా సన్నగా ఉంటావు. నువ్వు 3 నెలల్లో పండేటువంటి సన్నగా ఉండి లావుగా ఉండేటువంటి ధాన్యం తింటే నువ్వు కూడా అలాగే 3 నెలలు ఊరుతావు, తొందరగా ఊడుతావు అసలు. అందుకనే ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు అనేవి ఎప్పుడు కూడా డిప్రైవ్ చేయకూడదు. బ్రెయిన్కి మినిమం 30 గ్రామ్స్ కంటే తక్కువ కార్బోహైడ్రేట్ ఎప్పుడు నీ ఆహారంలో తక్కువ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నీ యొక్క బ్రెయిన్కి మినిమం 30 గ్రామ్స్ అవసరం. అందుకే 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ 35%. ఏది యాక్చువల్గా 45 to 50%. మీరు మంచి వ్యాయామం చేస్తున్నారు, మీ శరీర మెటబాలిజం సరిగ్గా ఉంది, 45 to 50% మీ యొక్క క్యాలరీస్ అనేవి కార్బోహైడ్రేట్ నుంచే రావాలి. సో ప్రాణాయామం ఎందుకు చేస్తున్నావే అంటే ప్రాణాన్ని కపాలభాతి అని అంటే ఏంటి? మన యొక్క మెదడుకి ప్రాణవాయువుని పెంచేటువంటి దాన్ని కపాలభాతి అని అంటాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే లంగ్స్ నిండా ఆక్సిజన్ నిండుతుందో అప్పుడే పైకి వెళ్తుంది. బెలూన్ ఖాళీగా ఉంది, దాన్ని ఇలా నొక్కు, అందులో నుంచి గాలి పైకి వెళ్తుందానే వెళ్ళదు. బెలూన్ పైకి వెళ్తుందా? వెళ్ళదు. బెలూన్ నిండుగా ఉంది, దాన్ని మూతి బిరుగా కట్టేసావు, అవునా? ఆ బెలూన్ని ఆ మూతి తీసేసావు, ఆ మూతి ఏదైతే కట్టేసావు దాన్ని తీసేసావు, ఆ బెలూన్ ఏమైపోతుంది? టప్మని ఎగిరిపోతుంది, అవునా? ఏం వస్తుంది దాని నుంచి? దాన్ని ఎందుకు ఎగిరింది? అది ఆ యొక్క వ్యాకోచింప చెందినటువంటి ఆ వాయువు ఎప్పుడైతే అది విడుదల ఒక చిన్న కవాటం గుండా, చిన్న డోర్ గుండా ఎప్పుడైతే అది ఏది గవాటం గుండా ఎప్పుడైతే విడుదల చేసామో అది దీన్ని లిఫ్ట్ చేస్తుంది. కపాలభాతి కూడా అలాగే. సో కపాలభాతి ఏంటి? కపాలభాతి మొత్తం లంగ్స్ నిండా ఎంటీ చేసేసి ఆ తర్వాత శ్వాసతో నింపినప్పుడు బెలూన్లా నిండుతుంది కంప్లీట్గా. లంగ్స్ టైడల్ వాల్యూమ్ అంటాం, లంగ్స్ ఫుల్ కెపాసిటీ అని అంటాం. 6 లీటర్స్ 6 లీటర్ల వాల్యూమ్తో నువ్వు ఈ యొక్క ఆక్సిజన్తో నింపినప్పుడు, ఇంక్లూడింగ్ ఏది టోటల్ లంగ్స్ కెపాసిటీ, ఆల్వియోలార్ కెపాసిటీయే కాదు, 4.2 లీటర్సే కాదు, ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అది కూడా 1.8 లీటర్స్, అంటే టోటల్లీ 6 లీటర్స్. 6 లీటర్లు నిండా నీ యొక్క అది ఎప్పుడు నింపగలుగుతావు? ఆ యొక్క రెసిడ్యువల్ వాల్యూమ్ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉండకూడదు. కపాలభాతి అనేటువంటి ప్రాణాయామం ఆ యొక్క ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పూర్తిగా తీసివేసి ఆ తర్వాత ప్రాణాన్ని నింపితే ఆ ప్రాణం అనేది బెలూన్ కనుక ఎలా కొడుతుందో, ప్రాణాన్ని నిండినటువంటి బెలూన్ ఏ విధంగానైతే గాలిని పైకి కొడుతుందో అలాగే ఈ యొక్క లంగ్స్ కూడా
ఫుల్ ఆక్సిజన్తో ఉన్నప్పుడు అప్పుడు క్యారోటిడ్ ఆర్టరీస్ ద్వారా పైకి రెసిస్టెన్స్ లేకుండా పైకి బ్రెయిన్కి సప్లై చేస్తుంది ఆక్సిజన్. అది సిస్టమ్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు ఎలా పనిచేస్తుంది అని. ఎందుకు కపాలభాతి, ఎలా ప్రాణవాయువు అనేది ఆ యొక్క మెదడుకి ఎలా అందుతుంది, ఎందుకు కపాలం అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్కిల్ ఎలా పెరుగుతుంది కపాలభాతి ఇలా అన్నప్పుడు బ్రెయిన్కి పెరగట్లా, బ్రెయిన్ హైపర్ వెంటిలేట్ అవుతుంది, బ్రెయిన్ కూడా తగ్గుతుంది ఆక్సిజన్ బేసిక్గా. ఎందుకని తగ్గుతుంది? అక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్, అమెలాయిడ్ ప్లేక్స్ అంటాం, ఆల్జైమర్స్ అని అంటాం, అంటే జ్ఞాపక శక్తి, డయాబెటీస్ నువ్వు సరిగ్గా కంట్రోల్ చేయలేదు, వృద్ధాప్యంలో డెమెన్షియా అంటాం, మెమరీ ఏది గుర్తుండదు, దాన్ని ఏమంటాం ఆల్జైమర్స్ అంటాం, దాన్ని డెమెన్షియా అని అంటాం, పార్కిన్సన్స్ అని అంటాం, అంటే కంట్రోల్ లేదు. ఇవన్నీ దేనివల్ల పార్కిన్సన్స్ కానీ లేకుంటే డెమెన్షియా కానీ ఎందుకు? రక్తం చిక్కబడిందని అర్థం. బ్రెయిన్లో మెదడులో రక్తం చిక్కబడి రక్త ప్రసరణ అనేది మందగించింది. అందులో ఎందుకు చిక్కబడింది? అది చాలా మందంగా అయిపోయింది బ్లడ్ అనేది. ఎందుకు అలా పలచగా లేదు అని అంటే దాన్ని అమెలాయిడ్ ప్లేక్స్ అనేవి అందులో పేరుకుపోయాయి. సో దాన్ని పలచగా చేయాలి. అందుకే బ్రాహ్మీ లాంటివి వాడతాం, బకోబా మున్నేరి లాంటివి దాన్ని పలచగా చేసేటువంటి, గార్లిక్ లాంటివి పలచగా చేసేటువంటి, దాని గురించి చెప్పట్లా. కానీ కపాలభాతి అనేది ఏంటి? ఫస్ట్ దాన్ని ఏం చేయాలి? అందులో కూడా కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేటెడ్ వాటిని ఎంటీ చేయాలి. హైపర్ వెంటిలేషన్ ఇస్ నాట్ ఏ గుడ్, బట్ ఇక్కడ ప్రోగ్రామ్డ్ హైపర్ వెంటిలేషన్ అని అంటాం. లంగ్స్ని హైపర్ వెంటిలేట్ చేస్తే బ్రెయిన్ కూడా హైపర్ వెంటిలేట్ అయిపోతుంది. హైపర్ వెంటిలేట్ కంప్లీట్గా తీసివేయడం అనమాట, ఆక్సిజన్ని కంప్లీట్గా డిప్రైవ్ చేసేయటం. ఆ విధంగా కపాలభాతి చేయడం వల్ల నీకు వైబ్రేషన్ వచ్చేస్తుంది. అందుకే నేను నా రిధం ప్రకారంగా నేను కపాలభాతి చేయమంటున్నాను. ఆ తర్వాత ఒక్కసారి శ్వాస పీల్చుకున్నా అనుకో, సో హం అని అనగానే ఏంటి? బెలూన్ నిండా నువ్వు గాలి నింపి దాని పైకి బ్రెయిన్కి ప్రతి అణువణువున కణజాలానికి మెదడుకి నువ్వు ఆక్సిజన్ పంపిస్తున్నట్లు లెక్క. అందువల్ల జ్ఞాపక శక్తి అనేది అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఏది యొక్క ఆల్జైమర్స్ కానీ పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు అనేవి రావు. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి ఈ రోజుల్లో ఆ ప్రాణవాయువు అనేది పిల్లల యొక్క మెదడుకి సరిపోవట్లేదు. ఎందుకని వాళ్ళు తినేటువంటి పదార్థాల్లో ఎంఎస్జి, మోనోసోడియం గ్లూటమేట్ అని అంటాం, చైనా ఉప్పు అని అంటాం, దాన్ని కలుపుతారు. అవునా? చిచెన్ సాల్ట్ అని అంటాం, చిచెన్ సాల్ట్ అని, చైనీస్ సాల్ట్ అని అంటాం, మోనోసోడియం గ్లూటమేట్ అని అంటాం. అది కలిపితే ఏంటి? బాగా ఆకలి వేస్తుంది, లెప్టిన్ సిగ్నల్ని బ్లాక్ చేస్తుంది, తింటూనే ఉంటాం. ఆకలి అనేది అది ఆకలి ఎంత కడుపు నిండనే ఉండదు, తింటూనే ఉంటాం. మనం తినేటువంటి స్నాక్స్ ఏది ఆ పొట్లాల్లో దొరికేటువంటి ఉన్నాయి కదా. సో మనం చిప్స్ అంటాము, లేకపోతే ఇంకేమో అంటాము, వాటి పేర్లు అన్న నేను బ్రాండ్ పేర్లు చెప్పదలుచుకోలేదు. వాటిల్లో ఉన్నంత కలుషితం, వాటిల్లో ఉన్నంత ప్లాస్టిక్, అందులో ఉండేటువంటి ఫైబరు, అందులో ఉండేటువంటి ప్లాస్టిక్ ఫ్యాట్, అది సాచురేటెడ్ ఫ్యాట్, అది ఆ తర్వాత ఆ లెవెల్ కార్బనే అందులో ఉంది. అలాంటివి మనం జీర్ణం చేసుకుంటే శరీరంలో ఆల్రెడీ జఠరరసం లేదు, జీర్ణరసం లేదు, ఆల్రెడీ ఆటోఫేజీ పనిచేయట్లేదు, డీటాక్సిఫికేషన్ పనిచేయట్లేదు, జీర్ణరసాలు మందగించే, అందుకే సమస్యలు. దానికి తోడు ఇలాంటి ఆహారం తీసుకుంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. అందుకే పిల్లలకి ఎమోషన్స్ మీద కంట్రోల్ లేదు. అందుకే వాళ్ళు అంటే కసమంటారు, అంటే బుసుమంటారు, అంటే కోపాలు వస్తాయి. ఎందుకని? ప్రాణవాయువు లేదయ్యా, మెదడులో ప్రాణవాయువు లేదు. సో మెదడులో ప్రాణవాయువు ఎందుకని? వాళ్ళు తినే ఆహారం అంతా కన్జ్యూమ్ చేసేస్తుంది ప్రాణవాయువుని. ఇంకెక్కడ ఉంటుందా ప్రాణం? ఎక్కడ ఉంటుందా? వేరే వాళ్ళ ప్రాణం తీసేస్తారు. అర్థమైందా అండి? ప్రాణం ఎప్పుడైతే లేదో వేరే వాళ్ళ ప్రాణం కావాలి వాళ్ళకి, ఆ విధంగానే బతుకుతారు వాళ్ళు. అందుకని వేరే వాళ్ళ ప్రాణం తీసేస్తారు. వేరే వాళ్ళ ప్రాణం తీసేస్తున్నామంటే ఏంటి? నీ యొక్క ప్రాణవాయువు తగ్గిందని చెప్తుంది. నీ యొక్క ప్రాణవాయువే పుష్కలంగా ఉంటే వేరే వాళ్ళకి ప్రాణాన్ని ఇస్తావు. వేరే వాళ్ళతో హాయిగా అందరితో కలిపి సంతోషంగా ఆనందంగా కలిసి ఉంటావు. వేరే వాళ్ళని నువ్వు ఎగురుతున్నావు అని అంటే ఏంటి? ఆల్కహాల్ తాగేవు, మందు తాగేవు, వేరే వాళ్ళ మీద ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఆల్కహాల్ ఏం చేసిందయ్యా? ప్రాణవాయువుని తగ్గించేసింది. అందుకని అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఆల్కహాల్ తాగానే, మందు తాగానే అది మందు పడిందో లేదో అని వేరే వాళ్ళ ప్రాణం తీయడం మొదలు పెడతాం. ఎందుకని? ఆల్కహాల్ అనేది ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? ఆక్సిజన్ తీసేస్తాయి. ప్రాణవాయువుకి నీ యొక్క వేరే వాళ్ళ ప్రాణానికి నీ ప్రాణం, నువ్వు ప్రాణం తీస్తావా ప్రాణం పోస్తావా? నువ్వు ప్రాణం పోయాలంటే నీ ప్రాణం సరిగ్గా ఉండాలి, అప్పుడే ప్రాణం పోయగలుగుతావు. నీ ప్రాణమే నువ్వు ప్రాణం తీసేసుకుంటే వేరే వాళ్ళ ప్రాణం కూడా తీసేస్తావు. నీ ప్రాణం తీసేస్తూ నువ్వు ప్రాణం ఎలా పోస్తావు? అది మ్యాథమెటికల్గా గణిత శాస్త్రం ప్రకారంగా నడవదు కదా. నువ్వు ఎవరికైనా దానం చేయాలని మొదలు నీ దగ్గర ఉండాలి కదా, ఉంటేనే నువ్వు దానం ఇచ్చేది.
నీ దగ్గర లేనే లేదు, నీ దగ్గరనే డెబిట్ అకౌంట్ ఉంది, నీ దగ్గరనే రుణం ఉన్నావు, ఇంకా నువ్వు వేరే వాళ్ళకి దానం ఏమి ఇస్తావయ్యా? సో అన్ని ఈక్వేషన్స్ ఎందుకు చేస్తున్నాం కపాలభాతి అని అంటే, సో రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది 0 వేసి, అందుకే కపాలభాతి మధ్యలో ప్రాకృతిక ప్రాణాయామం మళ్ళీ లంగ్స్ నిండా నింపటం. సో మళ్ళీ బ్రెయిన్కి కానీ ప్రతి కణజాలానికి, మనకి ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి కణజాలానికి ఆక్సిజన్ పంపించడం చాలా ముఖ్యం. పంపించలేదు ఏమవుతుందని చెప్పాను? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఎందుకని? ఆక్సిజన్ అందట్లేదు, గుండె ఆక్సిజన్ అందట్లేదు, గుండె ఎక్కువసార్లు కొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, నేను 200 సార్లు చేస్తా, 400 సార్లు చేస్తా, 500 సార్లు చేస్తా, పొట్టను కొట్టి 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 గుండెని నొక్కి 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 ఫైనల్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాం. అయ్యా, ఇది ఒక సైన్స్, ఇది ఒక శాస్త్రం. నువ్వు గుండె బ్లడ్ ప్రెషర్ తగ్గించాలి. సో నిన్న మనం ఏ విధంగా చేసామో ఆ విధంగానే చేయాలి. ఇప్పుడు ఈ యొక్క వాతక్రమ కపాలభాతి కూడా ఆ రెసిడ్యువల్ వాల్యూమ్ని 0 వేసేటువంటిది. ఆ ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ఆ యొక్క పనికిరానటువంటి వాయువులు ఏవైతే ఉంటాయో, అంటే పనికిరానటువంటి వాయువులు అంటే మన యొక్క జీర్ణ ప్రక్రియలో ఉత్పత్తి అయినటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో ఆ వాయువులన్నింటినీ తీసివేసేటువంటి ప్రాణాయామాన్నే కపాలభాతి అని అంట. ఇంక్లూడింగ్ కపాలంలో ఉండేటువంటి పేరుకొనిపోయినటువంటి తీయలేనటువంటి ప్రాణవాయువులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మందగిస్తాయో, బుద్ధిని మందగించేటువంటివి, స్మృతిని మందగించేటువంటివి, జ్ఞాపక శక్తిని హరించేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖాళీ వేసేటువంటిది కపాలభాతి. అందుకే కపాలభాతి అనేది శ్రేష్టం. అది ఎప్పుడూ సరిగ్గా ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు వాతక్రమ కపాలభాతి అని అనుకున్నాం. సో కపాలభాతి అనగానే సో వారిసార కపాలభాతి, వగ్నిసార కపాలభాతి, వాతసార కపాలభాతి 3 వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వాతసార కపాలభాతి అంటే గాలితో వేసేది, వారిసార కపాలభాతి అంటే నీళ్ళల్లో దిగి నీళ్ళతో వేసేటువంటి కపాలభాతి. నీళ్ళని ముక్కు ద్వారా పీల్చుకొని ఆ నీళ్ళని నోటి ద్వారా వదిలేయటం, నీళ్ళని నోటి ద్వారా పీల్చుకొని ముక్కు ద్వారా పంపు కొట్టినట్టుగా కొట్టడం, దీన్ని ఏమంట? దాని వారిసార కపాలభాతి అని అంట, వగ్నిసార కపాలభాతి అని అంట. సో వేడితో చేసేటువంటిది, వేడిని ఉత్పత్తి చేసి శ్వాసని వేగంగా చేస్తూ చేసేటువంటి వగ్నిసార కపాలభాతి అని అంట. వారిసార, వాతసార, ఆ తర్వాత ప్రతిదానికి 3 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు గరుడ సంహితనో, మీ గరుడ సంహిత చదివినప్పుడు మీకు అందులో 3 కనిపిస్తాయి. అందులో 3 కనిపిస్తాయి? వగ్నిసార, వారిసార, వాతసార. సో మనం గాలిని అన్నింటికి ఉపయోగించు. మనం చేసేది ఏంటి? వాతసార, వగ్నిసార, ఇవి 2 చాలు. మనం ఇప్పుడు మిమ్మల్ని నేను నదిలో దిగి ఇప్పుడు మిమ్మల్ని నదిలోకి దింపి అవన్నీ కూడా ఇది చెప్పడమే రిస్క్ అని అంటే, ఇప్పుడు మేము నదుల్లో దింపి మీకు వారిసార పత్రిక చెప్పాలంటే సగం మంది చచ్చిపోతారు. అర్థమైందండి? మేము నేర్చుకుంటాం సార్. ఎందుకు కుమార్ గారు? మాకు బాగా ఇంట్రెస్ట్ అండి. సో అవును, ఏదైతే సీక్రెట్ అంటామో అది చాలా ఇంట్రెస్ట్ మనకి. ఏది చెప్తామో అది ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, వారిసార అనేది ఒక విశిష్టమైనటువంటి కపాలభాతి. అది నదిలో మొల చోటికి ఇక్కడ వరకు నీళ్ళలో దిగి అప్పుడు మన వారిసార ఆ నీళ్ళని నీళ్ళలో మునిగి ఆ నీళ్ళని ముక్కుతో పీల్చి అని కొట్టాలి అని అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ అందులో ఉన్న రిస్క్ తెలుసా మీకు? ఇదే చెప్పాలంటే నా భయం వేస్తుంది. ఎందుకంటే మన మొదలే కోతి మైండ్. అర్థమైందా అండి? మన మైండ్ కోతి మైండ్. నేనైతే ఏ వద్దు అంటాను, చేస్తే ఏమవుతుందని మీరు ఆలోచిస్తారు. అవునా? సో మనం ఏంటంటే ఈ ఎక్స్ట్రా చేష్టలు ఉంటాయి తెలుసారా, మన బుద్ధి, మన తెలివి, ఆ తెలివితేటలు ప్రదర్శిస్తాం, అక్కడే ప్రాబ్లం వస్తుంది. అవునా? దానికి ఒక కథ కూడా. అవునా? ఎందుకంటే ఎంత చెప్పినా కూడా ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. అందరం నిష్ణాతులే, అందరం ఎక్స్పెరిమెంట్, ఏదో ఒకటి కోతి బుద్ధి ఉంటుంది. అందుకనే నాకు అసలు టీవీ ముఖంగా చెప్పాలన్నా కూడా అయ్యా ఇది సూక్ష్మమైనటువంటిది అని అంటే దాని బండగా నేను ఇష్టం ఉన్నట్టు ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే అది ఎంత నష్టం. కానీ లేదు, నీకు మొదట్లో కిక్కే వస్తుంది, నువ్వు వేసేదాన్ని బట్టి. బట్ లాంగ్ రన్ ఒక 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది ఎవరు తెలిసే? తప్పుగా టిబెటియన్ ఇప్పుడు ఇవి చేశాను నిన్న. ఈ టిబెట్లో నువ్వు ఒకసారి వేసావని ఒక చెయ్యి పట్టుకుందంటే చెయ్యి పెరాలసిస్ వచ్చేస్తుంది నువ్వు సరిగా వేయకపోతే. టిబెట్కి చాలామంది యూట్యూబ్లో చూస్తారు టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అని. వాడు ఇలా ఉంటుంది అని ఉంటుంది. అవునా? శిఖాయేవం షట్ అని అంట, గ్లైన్ గ్లీన్ శిఖాయేవం షట్ వక్షస్థలాయేవం షట్ అని అంట.
అది దానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు మనం చేసినట్టుగా అలా చేయాలి. ఆ యూట్యూబ్లో చూసి చాలామంది ఏంటంటే ఆ యూట్యూబ్లో టిబిటియన్ ఆ వీడియో చూసి వీడేదో ఎక్స్పెరిమెంట్ చేయబోదు అది కూర్చొని అని మొత్తం చెయ్యి పెరాలసిస్ వచ్చేసి పడిపోయి అది మళ్ళీ బయటపడలేవు నాయన. ఆ డ్యామేజ్ అనేది ఎవరు రిపేర్ చేయలేరు. సో విద్య అనేది ఏ విధంగా నేర్చుకోవాలి, ఇది ఒక చేతితో చేసేది కాదు. 2 చేతులు ఫస్ట్ పటిష్టంగా వేసిన తర్వాత ఏ విధంగా ఫస్ట్ పైకి, రెండోది ఇది, ఆ తర్వాత మూడోది ఇది. ఇవి మొదలు చేయాలంటే ఈ శక్తి చాలన ఇవి మొదలు రావాలా బాగా, అవునా, లఘు చాలన, దీర్ఘ చాలన రావాలి. అవన్నీ సాధన చేసిన తర్వాత మనం వాటికి వెళ్ళాం, ఇలా వెళ్ళాం. నేను చూసి సడన్ వన్ ఫైన్ మార్నింగ్ చూసి జోష్ వచ్చేసి ఒకరోజు ట్రేడ్మిల్ మీదకి వెళ్ళి నేను ఇవాళ పరిగెత్తుతా మొత్తం 2 నెలలు తిన్నాను, ఇప్పుడు ఈరోజు మొత్తం నేను కొవ్వంతా కరిగించుకోవాలని ఆ రోజు పరిగెత్తి ఇది హార్ట్ అరెస్ట్ అయిపోయి పడిపోయినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మా ఆఫీస్లో మా అంతా సైంటిస్టులేనండి, పెద్ద సైంటిఫిక్ ఆర్గనైజేషన్ కదా. మా ఆఫీసులో ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఉదయం 10 గంటలకు 10:30కి అయ్యా జిమ్కి వెళ్ళాడు. మా ఆఫీస్లో ఉండేటువంటి సో వర్క్స్ కమిటీ ఉంటుంది, వాళ్ళకు జిమ్ ఉంటుంది. రావడమే సర్ది అక్కడ పెట్టాడు, టిఫిన్ డబ్బా అక్కడ పడేసాడు, వెళ్ళాడు. ఎవ్వరు లేరు ఆ టైంకి, ఎవరు మార్నింగ్ 10 గంటలకు ఎవరు ఉండరు జిమ్లో, ఎవరో ఈవినింగ్ ఉంటారు. 10 గంటలకు వెళ్ళాడు. జోష్ వచ్చింది, అబ్బా నేను లావైనా నా కొలెస్ట్రాల్ దగ్గర ఉన్నట్టుండే ఓ రోజు జోష్ వస్తుంది మనకి, అవునా. సో జోష్ వచ్చిందంటే హోష్ కోల్పోతాం, అవునా. ఇంకేముంది, పోయి ఏమైంది ఆ ట్రేడ్మిల్ మీద పరిగెత్తిండు, ఎవ్వరు లేరు చుట్టూ. ఇంకా చెమటలు రావాలి, ఎంత చెమటలు వస్తే అంత మంచిదే, నీకు పరిగెత్తిండు. ఏమైంది, ఆ హార్ట్ బీట్ సో డేంజర్ పల్స్ రేట్ని దాటింది, మ్యాక్సిమం హార్ట్ రేట్ని దాటింది. అది రికవరీ రేట్ లేదు, అది వెనక్కి తగ్గలేదు. దాన్ని ఏమంటాం, హార్ట్ ఏమవుతుంది, అయిపోతుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. అయిపోయింది, అక్కడే కొలాప్స్ అయిపోయాడు. వేరే వాళ్ళు వెళ్ళి చూస్తారు అక్కడ పడిపోయి ఉన్నాడు, లేట్ అయిపోయింది. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, 13 సెకండ్స్ 6 సెకండ్లే, ఆ 13 సెకండ్లే 6 నిమిషాలు మ్యాక్సిమం టైం, 13 సెకండ్లే. ఆ 13 సెకండ్లలో ఫస్ట్ ఎయిడ్ ఎవరైనా ఇవ్వాలి, లేకపోతే హార్ట్ మళ్ళీ రికవరీ కాదు. డీఫిబ్రిలేటర్ పెట్టాలి వెంటనే. పాశ్చాత్య దేశాల్లో ఏ కంపెనీకి వెళ్ళినా ఏ ఇంట్లో కూడా ఒక డీఫిబ్రిలేటర్ అని ఉంటుంది. మీ ఇంట్లో గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరికైనా అంటే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఏం పెట్టుకోవాలి, సో డీఫిబ్రిలేటర్, పోర్టబుల్ డీఫిబ్రిలేటర్ అని దొరుకుతుంది. సో కంపల్సరీగా మీరు పాశ్చాత్య దేశాల్లో వెళ్ళండి, ఏ ఆఫీస్లో వెళ్ళండి, డీఫిబ్రిలేటర్ యూనిట్ ఉంటుంది. దానికి హ్యాండిల్స్ ఉంటాయి, ఐరన్ బాక్స్లా ఉంటాయి. సో అవి పెట్టుకోవాలి, వాటిని ఛార్జ్ చేసి పెట్టాలి. సో ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరికైనా వెంటనే హార్ట్ అటాక్ వచ్చేసింది, ఏది వెంటనే పడిపోయారు, వెంటనే ఫ్యూ సెకండ్స్ 6 సెకండ్లలో వాళ్ళని వెళ్ళకిలా పడుకోబెట్టాలి. వాళ్ళ ఛాతీ మీద ఎలక్ట్రిక్ షాక్లా వాటిని పెట్టాలా, వాటిని నొక్కాలా. ఇలా పెట్టేస్తే గుండె ఏమవుతుంది, ఆ ఛార్జ్ అవుతుంది. గుండె అనేది డీఫిబ్రిలేటర్. మీరు ఫస్ట్ ఏది క్యాజువాలిటీలో గుండె నొప్పి రాగానే, హార్ట్ అటాక్ రాగానే ఫస్ట్ క్యాజువాలిటీలో అడ్మిట్ కాగానే డాక్టర్ ఏం చేస్తాడు, డీఫిబ్రిలేటర్ పెడతాడు. పెట్టుకోవాల్సింది ఏంటంటే డీఫిబ్రిలేటర్ యూనిట్. అదేంటి, ఇలా పెట్టేస్తే హార్ట్ ఛార్జ్ అవుతుంది, కొట్టుకుంటూ ఉంటుంది. New bathing liquid you should need to know. Cedar. These are the 3 Himalayan forests, trees. Cedar is a god's plants. They are called Devadaru, where gods live on those trees in the Himalayas, forest gods. The tree name is called Cedar. Sal, where Buddha, grandmother and grandfather met in the forest of healing. The healing forest is sal forest. Sal flowers. That forest is full of sal trees. Pine, the sound comes from the pine. You know the turpentine oil which erases all the oil stains, all the rust, all the paint, all the colors. What removes? Terpenol.
Can you see how clear? Perhaps this much is enough for whole body, A clear, transparent, a natural, 100% natural, a mild, almost like a tearless shampoo. Very mild, very powerful. Very powerful. It can make even your vessels shine more than a Thala-Patila. If our Thala-Patila itself is a powerful liquid detergent or herbal liquid detergent, but this will clean, it will make everything shine. It will make your skin brighten. It will make your skin shine. It will clean. It will purify your lymphatic fluid. There no one can make. This is our technology, biotechnology, bioesterification. Ordinary esterification is long gone. It is a bioesterification of the starch, the wood pulp, bark pulp of the cedar, of the pine, of the sal bark. In every year, enormous amount of the trees fall down in the forests. So the bark is collected. The bark everywhere in the forest, that bark is collected. It is a biofermented and biotechnology used. Bioesterification is done. It is a pure starch-based soap. Okay? There is no such a soap.